హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం పొద్దున భాగవతం చర్చలోకి. ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది. మాకు పొద్దున మహారాజ్ క్లాసు భాగవతం క్లాస్ కొంచెం ఇప్పుడే జస్ట్ ఫినిష్ అయింది, అందుకనే కొంచెం లేట్ అయింది. సో మా డివోటీస్ వచ్చారు ఇక్కడ ఈరోజు. సో ఈరోజు వాళ్ళు కీర్తన చేస్తారు. దాని తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఒక 10 minutes కీర్తన చేసిన తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దామంట. जय राधा माधव कुंज बिहारी, राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ गिरिवरधारी, 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 यशोदानंदना भज जन रंजना, यशोदानंदना भज जन रंजना, यशोदानंदना भज जन रंजना, यशोदानंदना भज जन रंजना, यमुना तीर वनचारी, यमुना तीर वनचारी, यमुना तीर वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, राधा माधव कुंज बिहारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा
जय श्री राधा माधव की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, पतित पावन गौर निताई की जय, पंचतत्व भगवान की जय, समस्त गौर भक्त बिंद की जय, जगत गुरु शिला प्रभुपाद की जय, निताई गौर प्रेमानंदे। हरि हरि बोल। హరే కృష్ణ హరే కృష్ణ. దండప్రణామాలు అందరి భక్తులకి. సో మనము ఈరోజు మంగళాచరణ చేసుకొని మన యొక్క ఈరోజు చర్చను ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. సో మనము నిన్న శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 11వ అధ్యాయాన్ని ఆరంభించాము. 1 నుంచి 15 శ్లోకాన్ని నిన్న మనం చర్చించుకున్నాము. సో ఈరోజు మనము 16వ శ్లోకం నుంచి చర్చను ఆరంభిద్దామంట. సో ఈ 16, 17 ఒకేసారి ఉన్నాయి. ఈ 2 శ్లోకాల్లో ఎవరెవరు కృష్ణుడి యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఎలా కృష్ణుడు వచ్చాడని తెలవగానే ఎవరెవరు ఆయన్ని స్వాగతించడానికి, ఆయనకు స్వాగతం పలకడానికి ఎంతమంది ఎవరెవరు వచ్చారని ఇక్కడ కొంతమంది పేర్లను ఇచ్చారనమాట ఈ శ్లోకాల్లో. ఆ యొక్క వాళ్ళు ఎవరెవరు అనే విషయాన్ని ఇంకా విస్తృతంగా ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాదుల వారు తన తాత్పర్యంలో ఇచ్చారు. సో ఇవన్నీ చర్చించుకుందాము. అందుకని దీనికి కొంచెం సమయం పట్టొచ్చు. అందుకే ఈరోజు ఎక్కువ శ్లోకాలు పెట్టుకోలేదు, మనము 23 వరకు పెట్టుకున్నాము. సరేనా? ఇంకా దాని తర్వాత కృష్ణుడు ఎలా వాళ్ళందరితో ఆదాన ప్రదానం చేస్తాడు, అందరి ద్వారకవాసులతో, మరియు
ఈ యొక్క కుటుంబ సభ్యులతో కూడా ఆ విషయాన్ని కూడా కొద్దిగా ఈరోజు చూద్దాము. 16-17 శ్లోకాలు ఒకేసారి చూస్తున్నాము. నిశమ్య ప్రేష్టమాయంతం వాసుదేవో మహామనాః అక్రూరశ్చాగ్రసేనశ్చ రామశ్చాద్భుత విక్రమః ప్రద్యుమ్నశ్చారుదేష్ణశ్చ శాంభో జాంబవతీ సుతః ప్రహర్షాభిగోచ్చసీత శయనాసన భోజనాః. సో ఎవరెవరు వచ్చారు ఇలా కృష్ణుడు అంటే చాలామంది వచ్చారండి. అక్కడ కొంతమంది పేర్లను ఇక్కడ ముఖ్యమైన పేర్లు మెన్షన్ చేశారు, ఇచ్చారు ఇక్కడ శ్లోకాల్లో. నిశమ్య ప్రేష్టం ఆయానం. సో ఇలా ఎప్పుడైతే విన్నారో ఇలా ఎంతో ప్రియమైన మనకు ప్రియమైన కృష్ణుడు తిరిగి ద్వారకకు వచ్చేసాడు అనే విషయాన్ని వారి చెవులో పడగానే వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ వాసుదేవో మహామానః. సో వాసుదేవరు కృష్ణుడి యొక్క వసుదేవో మహామనాః. సో ఎవరైతే వసుదేవుడు ఎంతో మనస్సు కలిగిన వాడైనా, వసుదేవుడు అంటే కృష్ణుడి యొక్క తండ్రి ఆయన, ఇంకెవరెవరు అక్రూరుడు మరియు ఉగ్రసేన రామ అంటే బలరాముడు, ఇంకా ఎవరైతే అద్భుత విక్రమ అంటే ఎన్నో అద్భుతాలు ఇంకా ఆయన శక్తిని ప్రదర్శిస్తాడు కదా అది బలరాముడు ఆయన, ప్రద్యుమ్న చారుదేష్ణ ఇంకా సాంబ ఆయన జాంబవతి సుతుడు సాంబ. వీళ్ళందరూ ప్రహర్ష అంటే ఎంతో ఆనందంతో, హర్ష అంటేనే ఆనందం, ప్రహర్ష అంటే ఇంకా ఎంతో ఆనందంతో, ఎంతో వేగంగా, ఉచ్ఛ్వాసిత శయన ఆసన భోజన. సో ఈ యొక్క ఎంతో ఆనందంతో వాళ్ళు పరిగెడుతూ వచ్చారంట. ఏ అవస్థలో ఉన్న వాళ్ళు, ఒకవేళ కొంతమంది కూర్చొని ఉన్నారు, కొంతమంది పడుకొని ఉన్నారు, కొంతమంది భోజనం చేస్తున్నారు, శయన ఆసన భోజన అవన్నీ వదిలేసి అక్కడే వెంటనే ఆనందంతో పరిగెడుతూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళారంట ఆయన్ను స్వాగతం పలకడానికి. సో ఇదన్నమాట కొంతమంది సభ్యుల గురించి ఇక్కడ ఇచ్చారు. సో వీళ్ళందరూ ఎవరెవరు అనేది కొంతమందికి తెలుసు అనుకుంటాను, కొంతమందికి ఇంకా విషయాలు తెలియకపోతే ఇక్కడ మనం ఈరోజు చర్చించుకుంటాము. మొదటి నుంచి ఫస్ట్ ఇక్కడ తాత్పర్యంలో ఇచ్చారనమాట. వసుదేవుడు ఎవరు అంటే ఆయన కృష్ణుడి యొక్క తండ్రి మనకు తెలుసు కదా. ఇంకా దేవకి యొక్క భర్త. ఆయన సూరసేన మహారాజు యొక్క కుమారుడు అనమాట వసుదేవుడు. ఇంకా ఈ సూరసేన మహారాజుకే వసుదేవుడు పుట్టింది కూడా, ఇంకా కుంతి మహారాణి పుట్టింది కూడా. అంటే కుంతి మహారాణి వసుదేవుడికి చెల్లెలు అనమాట. ఇంకా ఈయనకే ఎంతోమంది కుమారులు, అందులో కృష్ణుడు ఇంకా సుభద్రాదేవి కూడా. ఎవరు సుభద్రాదేవి గురించి అడిగారు. మన ఆచార్యుల ప్రకారం అండి సుభద్రాదేవి భగవంతుడి యొక్క అంతరంగ శక్తిది ఒక స్వరూపం, అంతరంగ శక్తిదే ఒక స్వరూపం అనమాట సుభద్రాదేవి కూడా. సో అందుకే మనం పూజిస్తాం సుభద్రాదేవిని కూడా, జగన్నాథ్ వల్లభ సుభద్ర. ఆయన కృష్ణుడి యొక్క చెల్లెలి రూపంలోనే ఇక్కడ పుడుతుందన్నమాట. అంటే వసుదేవుడు దేవకికే సుభద్ర కూడా పుడుతుంది. కరెంట్ పోయింది. సో ఇంకా నెక్స్ట్ సుభద్ర, నేను కొంచెం చూస్తాను, ఒక్క నిమిషం చూసి కుదరకపోతే అప్పుడు డోర్ తెరుస్తాం. సో ఇలా సుభద్ర ఎవరినైతే అర్జునుడిని పెళ్లి చేసుకుందో ఆయన అంటే సుభద్రకు అర్జునుడు బావ అవుతాడు, అంతే కదా. ఎందుకంటే ఇక్కడ ఈరోజు మనం కొన్ని రిలేషన్స్ చూద్దామంట, సంబంధాలు ఎలా ఉన్నాయో ఇక్కడ. ఇంకా మన పాండవులకి మరియు ఇక్కడ విష్ణువంశస్థులు యాదవులు అనే ఇక్కడ కృష్ణుడికి వీళ్ళందరికీ. సో ఇక్కడ ఇచ్చారు సుభద్ర అర్జునుడికి పెళ్లి చేసుకుంది కదా. సో అర్జునుడు సుభద్రకి ఎలా బావ మరదళ్ళు అవుతారనమాట. ఎందుకంటే కుంతి మహారాణి ఆయన చెల్లెలు కదా, వసుదేవుడు చెల్లెలు కనుక కుంతి మహారాణి మేనత్త అవుతుంది సుభద్రాదేవికి. సో ఇక్కడ ప్రభుపాదులు రాశారనమాట, ఇలా
ఇప్పుడు కూడా భారతదేశంలో అక్కడక్కడ ఇలా వివాహాలు జరుగుతాయి, బావ మరుదులు పెళ్లి చేసుకుంటారు అని ఇక్కడ రాశారు. ఇంకా వసుదేవుడు ఆయన ఉగ్రసేన ఒక ఒక మంత్రి అన్నమాట. వసుదేవుడు మంత్రిగా ఉండేవాడు. దాని తర్వాత ఆయన ఉగ్రసేనుడు యొక్క తమ్ముడు, ఆయన పేరు దేవక. ఉగ్రసేనుడు యొక్క తమ్ముడి పేరు దేవక అన్నమాట. ఆ దేవకకి 8 మంది కుమార్తెలు. ఆ 8 మంది కుమార్తెలను ఈ వసుదేవుడు వివాహం చేసుకున్నాడు అన్నమాట. అలా సో దేవకి అందులో ఒకరు. ఆ 8 మంది కుమార్తెలు, దేవక రాజుకి ఉన్న 8 మంది కుమార్తెల్లో దేవకి ఒకరన్నమాట. ఇంకా మనకు తెలిసిందే ఉగ్రసేనుడి యొక్క కుమారుడే కంస, అవునా? సో ఇలా వసుదేవుడికి కంస వీళ్ళు బావ మరుదులు అవుతారనమాట. సో అందుకనే దేవకికి కంస అనే అతను ఎలా అన్న అవుతాడంటే ఇలా అన్నమాట. సో కంస వచ్చేసి ఉగ్రసేనుడు అంటే ఉగ్రసేన ఇంకా దేవక వీళ్ళిద్దరు అన్నదమ్ములు. సో ఉగ్రసేనుడి యొక్క అంటే తమ్ముడు కుమార్తె కనుక చెల్లెలు వరుసగా అవుతుంది అన్నమాట దేవకి. అంటే సో ఇది వరుసలు అన్నమాట. ఇంకా ఇలా వసుదేవుడు మనకు తెలిసిందే. ఈ యొక్క పెళ్ళైన తర్వాత దేవకితో వివాహమైన తర్వాత ఆయన ఆ రథంలో కంసుడు స్వయంగా వాళ్ళని సాగనంపడానికి రథాన్ని నడుపుకుంటూ తీసుకెళ్తే మళ్ళీ ఆకాశవాణి అవుతుంది. ఆ ఆకాశవాణి అయిన తర్వాత అక్కడి నుంచి ఇంకా చంపాలనుకుంటాడు కంసుడు దేవకిని. ఎందుకంటే కృష్ణుడు ఆయన్ని, ఆమె గర్భం నుంచి జన్మించే కృష్ణుడే ఆయన మృత్యుకి కారణం అవుతాడు అని ఆకాశవాణి చెప్పగా ఈ యొక్క కంసుడు ఆ దేవకిని చంపాలనుకుంటాడు అక్కడే, ఆయన ప్రాణాలు రక్షించుకోవడం కోసం, భవిష్యత్తులో నన్ను ఎవరు చంపకుండా ఉండాలని. కానీ వసుదేవుడు అడ్డుకొని ఆయన ఎంతో యుక్తితో ఆయనకు నచ్చజెప్తాడు. ఇంకా ఆయనకు ఈ యొక్క ప్రమాణం చేస్తాడు. మీకు పుత్రులతో, ఆమెకు పుట్టిన పుత్రులతోనే కదా ఆమెకు పుట్టిన అన్ని పుత్రుల్ని మీకు ఇచ్చేస్తాను, మీరు ఏమైనా చేసుకోండి, ఆమెను మాత్రం వదిలేయండి, ఇప్పుడు ఆమెను చంపి లాభం లేదు అంటే సరే అని తర్వాత ఒప్పుకుంటాడు కంసుడు. అందుకే కారాగారంలో పెడతారనమాట వసుదేవు ఇంకా దేవకిని, అవునా? సో ఇలా ఓకే, కరెంట్ వచ్చిపోయింది మళ్ళీ. సో ఇక్కడ ఇంకా చెప్తున్నారా, ఈ వసుదేవుడు కూడా అంటే పాండవులకు కూడా ఆయన వసుదేవుడు కూడా వాళ్ళకి అదే బంధువు కదా. ఎందుకంటే ఆయన పాండవులకి వసుదేవుడు మేనమామలాగా, అవును మేనమామ కనుక ఆయన కూడా ఎప్పుడైతే పాండవులు యొక్క ఎన్నో సంస్కారాలకి ఈయన కూడా వాళ్ళ సంస్కారాల కోసం చేయించాడనమాట. కశ్యప అనే ఒక ఋషితోని అంటే పూజారితోని ఎన్నో రకరకాల సంస్కారాలు వాళ్ళ కోసం మంచి బాగోగుల కోసం ఆయన చేయించాడనమాట. అక్కడ సత్సంగ పర్వత అనే దగ్గర ఆయన అన్ని సంస్కారాలు చేయించాడు వాళ్ళకి. దాని తర్వాత కృష్ణుడు ఎప్పుడైతే ఆ కారాగారంలో జన్మించాడో దాని తర్వాత ఈ వసుదేవుడే కృష్ణుడి ఆదేశం మేరకు కృష్ణుడిని, చిన్న బాబుగా ఉన్న కృష్ణుడిని తీసుకెళ్ళి గోకులంలో నందమహారాజుకి అప్పచెప్పాడు. నందమహారాజు యొక్క ఇంట్లో ఆయనకి ఇచ్చేసి ఆయనకు అప్పచెప్పారు. సో నందమహారాజు అప్పటి నుంచి ఇంకా ఆయనని పెంచుకున్న తండ్రి అనమాట. నందమహారాజు యశోదమై పెంచిన తల్లిదండ్రులు కృష్ణుడికి ఆ విధంగా. సో దాని తర్వాత ఇక్కడ మొత్తం ఇక్కడ అన్ని సంక్షిప్త రూపంలో ఇచ్చారండి. ఇవి పెద్ద పెద్ద లీలలు, అధ్యాయాలు ఉంటాయి మనకి. దశమ స్కందంలో కొన్ని, నవమ స్కందంలో ఇంకా కొన్ని, 11వ స్కందంలో భాగవతంలో విస్తృతంగా ఉన్నాయి ఇవన్నీ విషయాలు. సో ఇక్కడ మనం ఎంత వీలైతే అంత సంక్షిప్తంగానే చర్చించుకుందాము. సో ఇక్కడ మనం చూస్తున్నాము కృష్ణుడు ఈ విధంగా మరియు ఆయన ఎలా భగవద్ధామానికి వెళ్ళిపోయాడో. బలదేవుడు ఇంకా కృష్ణుడు ఇద్దరు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. అంటే తర్వాత వీళ్ళు వసుదేవుడు, అర్జునుడు వీళ్ళందరూ కూడా ఇంకా వసుదేవుడు ఇంకా అర్జునుడు కూడా వీళ్ళు వీళ్ళు చనిపోకముందే, భగవద్ధామానికి పోకముందే ముందే కృష్ణుడు బలదేవుడు ఇద్దరు వెళ్ళిపోతారనమాట. కృష్ణ డిసపియర్డ్ అండ్ బలదేవ్ టుక్
ప్రయర్ ద డిసపియరెన్స్ ఆఫ్ వాసుదేవ్. సో వసుదేవ్ అంటే మన తండ్రి కన్నా ముందే కృష్ణుడు బలదేవుడు ఇద్దరు వాళ్ళ భగవద్ధామానికి వెళ్ళిపోతారు. కనుక తర్వాత వసుదేవుడు ఎప్పుడైతే ప్రాణాలు వదిలేస్తాడో అప్పుడు అర్జునుడు ఆయన యొక్క అంత్యక్రియలు చేస్తాడని ఇక్కడ రాశారనమాట. సో మనం చాలా విస్తృతంగా వెళ్ళమండి, ఇక్కడ ఉన్న విషయాలే చర్చించుకుందాం. కొన్ని ఏమైనా దానికి సంబంధించిన విషయాలు నేను చెప్తాను, కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీకు డౌట్స్ చాలా వస్తాయి నాకు తెలుసు. ఎన్నో ఇక్కడ సంబంధాలు మొత్తం వాళ్ళ వంశం గురించి చర్చించుకుంటే ఒకరోజు సరిపోదు మనకి, అంత అన్ని సంబంధాలు అన్ని వరుసలు ఉన్నాయి. సో మెల్లిమెల్లిగా మనం చూద్దామంటే ఈరోజు వీలైనంత చూద్దాం, మళ్ళీ పందోసుకుందాం మాట వచ్చినప్పుడు అక్కడ మనం చదువుకుందామంటే ఎక్కువగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అక్రూర గురించి ఇచ్చారు. అక్రూర గురించి కూడా మీరు వినే ఉంటారు. అక్రూరే అండి ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడిని బృందావనం నుంచి మథురకి తీసుకొచ్చింది అక్రూరుడు. ఆయనే కంసుడు ఆయన్నే పంపిస్తాడు అక్రూరుడిని. వీళ్ళ సంబంధాలు మళ్ళీ ఒకసారి లాస్ట్లో మీకు అన్నీ చర్చించుకున్న తర్వాత కొద్దిగా బ్రీఫ్గా మీకు సంబంధాల గురించి చెప్తాను, ఎందుకంటే ఇది గుర్తుంచుకోవడం కూడా కొంచెం కష్టం. కానీ మనం వింటూ ఉంటే అంటే ఒక క్లాస్ కాకుండా మధ్యలో అలా వింటూ ఉంటే మనకు కొన్ని రోజుల తర్వాత గుర్తుండిపోతుంది. సో అక్రూర వచ్చేసి ఆయన ఈ వృష్ణి వంశంలోకి ఆయన జన్మించాడు. ఆయన వృష్ణి వంశానికి ఆయన అక్కడ కంసం దగ్గర ఆయన సేనాధిపతి లాగా అనమాట ఆయన యొక్క కర్తవ్యం. సో ఈయన భగవంతుడు కృష్ణుడు ఒక మహాభక్తుడు. అందుకనే ఎప్పుడైతే కంసుడు చెప్తాడో అక్రూరుణ్ణి నువ్వు తీసుకొని రా కృష్ణుడు బలరాముణ్ణి అని, అప్పుడు అక్రూరుడికి తెలుసు వీళ్ళు భగవంతుడికి అవతారము కనుక వీళ్ళని కంసుడు ఏం చేయలేడు. ఇంకా నాకు దీని ద్వారా ఆ కృష్ణ బలరాముల యొక్క దర్శనం నేను చేసుకోవచ్చు, ఇంకా వాళ్ళ సాంగత్యం నాకు లభిస్తుంది, వాళ్ళని నేను తీసుకొచ్చే ఏ విధంగా నేను ఆ సమయంలో వాళ్ళతో కొంచెం పరామర్శ చేయొచ్చు అలా అనుకొని వెళ్తాడనమాట. భగవంతుడి దర్శనం దొరుకుతుంది అనేసి. అందుకే వాళ్ళిద్దరిని రథంలో తీసుకొచ్చేటప్పుడు మధ్యలో దారిలో ఆయన సంధ్యావందనం స్నానం చేయడానికని నది ఒడ్డు దగ్గర అంటే మన యమునా నది తీరం వద్ద దగ్గర అక్రూర్ ఘాట్ అని ఉంది, అక్కడ ఒక ప్లేస్ ఉంది మనకి బృందావనంలో. అక్కడ ఆపి ఆయన స్నానం కని దిగి వెళ్తే లోపల అప్పుడు ఆయన కృష్ణుడిని ఇంకా బలరాముడిని విష్ణువు అనంతశేషు ఇంకా అందరు దేవతలు వాళ్ళని పూజిస్తున్నట్టుగా ఆయనకి దర్శనం జరుగుతుంది. అప్పుడు ఆయన ఎన్నో ప్రార్థనలు అర్పిస్తాడు. సో ఈ అక్రూరుడు ఎప్పుడు మనస్సులో ఇంకా ఎప్పుడు చింతలో ఎప్పుడు భగవంతుడికి ప్రార్థనలు అర్పిస్తూ ఉంటాడు అనమాట. అందుకే ఈయన ప్రార్థనలు చాలా ఈయన దానికి ప్రఖ్యాత. ఎలా ఆయన భక్తిలో ఉన్నతి చెందాడు అంటే ఎక్కువగా భగవంతుడికి ప్రార్థనలు అర్పించి. ఇట్స్ బ్రేకింగ్ లేదండి, నా వైపు ఇంటర్నెట్ చాలా స్పీడ్ బాగానే ఉంది, ఏమాత్రం ప్రాబ్లం లేదు. నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా అండి, ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? ఒక్కరు మాత్రం చెప్పారు ఇప్పుడు బ్రేకింగ్ అని. ఒకవేళ ఇంకెవరికైనా అలాంటి ప్రాబ్లం ఉందా, లేకపోతే మనము అది ఓన్లీ ఒక్కరి డివోటీ ప్రాబ్లం ఉందంటే అతని సైడ్ నుంచి ఉండొచ్చు. ఎస్, అందరికీ క్లియర్గా ఉంది, పర్ఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంటర్నెట్ కూడా ఫుల్గానే కనిపిస్తుంది, మంచి సిగ్నల్ ఉంది ఈరోజు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఇంకా మనం చూద్దామంట డీటెయిల్స్. సో అక్రూరుడి గురించి మనం చర్చించుకుంటున్నాం కదా. సో మనము అక్రూరుడు ఎలా భక్తిలో ఉన్నతి చెందాడు అంటే ఆయన ప్రార్థనలు చేసుకొని, ఆయన ప్రార్థనలు కూడా ఎన్నో మనకి 10వ స్కందంలో వస్తాయి, అప్పుడు మనం చూసుకుందామంట. ఎలా ఆయన చేతన ఎలా మనస్సులో ఆలోచించుకుంటూ పొద్దున బయలుదేరతాడు మథుర నుంచి బృందావనముకి వెళ్ళడానికండి. ఎక్కువ దూరం ఏం లేదు, నాకు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు, ఒక 20-30 కిలోమీటర్లు ఏమో ఉంటుంది అంతే, 20 కిలోమీటర్లు అంతే. కానీ మథుర నుంచి బృందావనం, కానీ ఆయనకి వెళ్ళడానికి పొద్దున వెళ్తే సాయంత్రం వరకు చేరుకుంటా అంటే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే భగవంతుడిని ఆలోచించుకుంటూ స్మరించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ భావంలో అటు ఇటు ఎటో వెళ్ళుకుంటూ లాస్ట్కి ఆయన చేరుకుంటాడు అనమాట బృందావనానికి. సో ఆయన ఎప్పుడు భగవంతుడిని మంచి భక్తుడు అనమాట. సో ఆయన అహూక అంటే ఉగ్రసేనుడి యొక్క పుత్రిని ఆయన పెళ్లి చేసుకుంటాడు అనమాట. సూతని ఆమె పేరు. సో ఇంకా ఎప్పుడైతే అర్జునుడు సుభద్ర మహారాణి ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడో కిడ్నాప్ చేసి, సో ఆ సమయంలో కూడా ఈయన అర్జునుడికి సపోర్ట్ చేస్తాడంట అక్రూరుడు. సో దాని తర్వాత ఎప్పుడైతే అర్జునుడు సుభద్ర మహారాణిని అపహరించుకొని వెళ్ళిపోయారో విజయవంతంగా, దాని తర్వాత కృష్ణుడు ఇంకా అక్రూరుడు ఇద్దరు అప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి
ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తారు. ఇంకా ఆయనకి ఎన్నో కానుకలు, ఎన్నో వస్తువులు ఇంకా కట్నం రూపంలో కానీ గిఫ్ట్గా అర్జునుడికి ఇస్తారనమాట. సో ఇలాంటి సమయంలో కూడా అక్రూరుడు ఉన్నాడు. ఇంకా ఎన్నో అలాంటి ఘట్టాల్లో అక్రూరుడు పాల్గొంటాడనమాట. ఇంకా ఎప్పుడైతే అభిమన్యుడు ఇంకా ఉత్తర యొక్క వివాహం జరిగిందో అప్పుడు కూడా ఈ యొక్క అక్రూరుడు అక్కడ ఉన్నాడంట. సో కానీ ఈయన యొక్క మామయ్య అంటే ఈ ఉగ్రసేనుడికి ఇద్దరు మంచి భక్తులే భగవంతుడికి, కానీ వాళ్ళిద్దరికి కొంచెం పడదంట. ఎందుకో తెలియదండి, దాని రీజన్స్ ఇక్కడ రాయలేదు. అంటే అలా ఉంటాయి అన్నమాట. రిలేషన్షిప్స్ చెప్పారు ఇక్కడ, సంబంధాలు, వాళ్ళ వరుసలు, ఇంకా వాళ్ళ యొక్క విషయాలు ఇక్కడ వర్ణించారు. ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మనం ముందు తర్వాత ఎప్పుడైనా చూసుకుందాము. సో వీళ్ళిద్దరూ అక్రూరుడు ఇంకా ఉగ్రసేనుడు ఇద్దరు మంచి భక్తులు భగవంతుడికి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఉగ్రసేనుడు గురించి చెప్తున్నారు. ఈ ఉగ్రసేనుడు కూడా ఈ వృష్ణి వంశంలో ఒక మహారాజు, అంటే చాలా శక్తిశాలి అయిన రాజు. ఈయన ఈ యొక్క కజిన్ని మనం ఏమంటామో తెలుగులో, ఓకే, ఈయన కజిన్ బ్రదర్. వీళ్ళందరూ అంటే మనం చూస్తాం బ్రీఫ్గా. మీకు మొత్తం ఈ యొక్క వంశాలు ఏంటో చెప్తాను మీకు. చంద్రవంశంలో ఇవన్నీ వస్తాయి. సో రాముడు సూర్యవంశంలో జన్మిస్తాడు, కృష్ణుడు చంద్రవంశంలో జన్మిస్తాడు అనమాట. సో ఇక్కడ ఉగ్రసేన ఆయన ఒక మంచి పెద్ద పవర్ఫుల్ శక్తిశాలి రాజు వృష్ణి వంశంలో. ఆయన కజిన్ ఆయన మహారాజు కుంతిభోజ. ఈ కుంతిభోజే కుంతి మహారాణి అంటే ముందు ప్రిత ఆమె పేరు, వసుదేవు యొక్క పుత్రిని దత్తతగా తీసుకుంటాడు. అప్పుడు అందుకే ఆమె పేరు కుంతిభోజ. ఆమెను పెంచిన తండ్రి కనుక ఆమె పేరు కుంతి అని పడుతుంది అన్నమాట. సో ఈయన ఉగ్రసేనుడి పేరు కూడా అహూక, ఇంకో పేరు అదే రాశారు ఇక్కడ. సో మనం చెప్పుకున్నాం కదా, ఈయన యొక్క రాజ్యంలోనే మంత్రిగా వసుదేవుడు ఉండేవాడు. ఇంకా ఈయన కొడుకే, ఈయన కుమారుడే కంస. తర్వాత కంసుడు ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఎంతో శక్తిశాలి ఉన్నాడో, సో ఈ కంసుడు ఎప్పుడైతే చాలా శక్తిశాలి కదా, ఆయనకు రాజు అవ్వాలని ఎంతో కోరిక మథుర దేశానికి. సో మథురకు రాజు అవ్వడానికి సహోదరుడు, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గోవింద్ ప్రభు, ధన్యవాదాలు. సో బై గ్రేస్ ఆఫ్ లార్డ్ కృష్ణ, యా. సో కంసుడు ఏం చేశాడంటే, ఈ యొక్క వాళ్ళ తండ్రి అయిన ఉగ్రసేనుడినే కారాగారంలో బంధించేసి, అంటే జైల్లో వేసేసి సొంతంగా రాజు అయిపోయాడు అనమాట. సో ఇలా ఎప్పుడైతే మళ్ళీ తర్వాత కృష్ణ బలరాములు ఇద్దరూ ఈ యొక్క మథురకు వచ్చి ఆ కంసుడిని వధించిన తర్వాత ఈ ఉగ్రసేనుడికి కూడా ముక్తి లభిస్తుంది అనమాట. కారాగారం నుంచి దేవకి వసుదేవులతో పాటు మళ్ళీ ఉగ్రసేనుడు రాజుగా పునర్స్థాపించబడతాడు అనమాట, కృష్ణుడు కంసుని చంపిన తర్వాత. ఇలా ఉగ్రసేనుడు ఎంతో శక్తిశాలి రాజు అనమాట. తర్వాత ఒకసారి శల్వరాజు ఆయన కూడా ఈ యొక్క నగరాన్ని ఎప్పుడైతే ఆక్రమించాడో అప్పుడు చాలామంది వీరులు, మన వృష్ణి వంశంలో యాదవ వంశంలో వీరులు పోరాడారన్నమాట వీరోచితంగా. అందులో ఈ శల్వరాజుతో ఎప్పుడైతే శల్వరాజు ద్వారకాను కూడా అక్కడ అటాక్ చేశాడో, ఆక్రమించాడో, అప్పుడు ఈ ఉగ్రసేనుడు ఎంతో వీరోచితంగా ఆయనతో పోరాడి ఆయన ఓడించారంటే, అంటే బాగా పోరాడి ఆయన్ని తరిమి కొట్టారనే విధంగా ఇక్కడ రాశారనమాట. సో ఈ ఉగ్రసేనుడు ఒకసారి నారదముని అడుగుతారనమాట ఈ కృష్ణుడి యొక్క దివ్యత్వం గురించి. దాని తర్వాత ఎలా వీళ్ళ వంశం ఎలా మళ్ళీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందని. సో ఆయనకు తెలుస్తుందన్నమాట అప్పుడు ఈ భవిష్యత్తులో ఎలా వీళ్ళ యొక్క యదువంశం అంతా సంహారం అయిపోతుందో అని. ఎందుకంటే యదువంశం అనేది చాలా పెద్ద వంశం అనమాట. మనం చూసుకున్నాం కదా, కృష్ణుడు ఒక్క ఫ్యామిలీయే. కృష్ణుడికి 16,000 మంది, 108 భార్యలు అయితే ఒక్కొక్క భార్య నుంచి, ఒక్కొక్క రాణి నుంచి 10 మంది కుమారులు, ఒక కుమార్తె, మళ్ళీ ఆ కుమారులకు కూడా ఇంకా కుమారులు, అలా వంశం చాలా పెద్దదన్నమాట. సో కృష్ణుడు ఆ మహాభారత యుద్ధంలో ఉన్నప్పుడే ఆయనకి గ్రాండ్ చిల్డ్రన్, మనవరాళ్ళు ఉన్నారనమాట. సో ఇక్కడ ఇంకా ఉగ్రసేనుడి గురించి ఇచ్చారనమాట. సో ఇలా ఒకసారి ఏం జరుగుతుందంటే, మొత్తం ఇప్పుడు ఇదంతా ఒక ఘటన అండి, మీకు షార్ట్లో చెప్పేస్తాను. ఎందుకంటే ఇవన్నీ ఇక్కడ అంతా విరగొట్టిచ్చారు ఇక్కడ పారాగ్రాఫుల్లో.
ఎందుకంటే అది మళ్ళీ మనకి 10వ స్కందంలో 11వ స్కందంలో వస్తుంది. కొద్దిగా మనం ఫస్ట్ స్కందంలో కొద్దిగా మళ్ళీ చూస్తాం. కృష్ణుడు తన ధామానికి వెళ్ళిపోయే అధ్యాయం కూడా ఉంది ప్రథమ స్కందంలోనే. కానీ విస్తృతంగా 11వ స్కందంలో ఇంకెక్కువ రాశారు దాని గురించి. సో కృష్ణుడు ఇప్పుడు మహాభారతం యుద్ధం అయిపోయింది, ఆయన ధర్మాన్ని స్థాపించాడు, యుధిష్ఠిర మహారాజు అయిపోయాడు, మొత్తం సామ్రాట్, మొత్తం పృథ్వీకి భూమికంతా, ప్రపంచానికి. సో ఇప్పుడు ఇంకా కృష్ణుడు తన కార్యాలు దేనికైతే వచ్చాడో ఆ కార్యాలు ముగించుకున్న తర్వాత ఇప్పుడు ఆయన భగవద్ధామానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడో అప్పుడు ఆ సమయంలో ఇంకా మరి ఆయన అనుకుంటాడు, నేను ఎంత శక్తిశాలివంతుణ్ణి, అలాగే నా యదువంశీయులు కూడా ఎంతో శక్తిశాలివంతులు, వారిని ఎవ్వరు సంహరించలేరు, వారిని ఎవరు ఓడించలేరు యుద్ధంలో. కనుక ఇప్పుడు కృష్ణుడి యొక్క లీల అన్నమాట, వాళ్ళే ఒక రకమైన యుద్ధం జరుగుతుంది. అందులో కుటుంబ సభ్యులున్న వాళ్ళే వీరులందరూ ఒకరినొకరు యుద్ధం చేసుకొని చనిపోతారనమాట. ఆ విధంగా వాళ్ళు భగవద్ధామానికి అందరూ తిరిగి వెళ్ళిపోతారు. ఎందుకంటే భగవంతుడు చాలామంది పార్షదులే, భగవంతుడి యొక్క కుటుంబ సభ్యులందరూ భగవంతుడి యొక్క నిత్య పార్షదులు అనమాట, ఆ భగవద్ధామం నుంచి వచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోతే ఆయనతో సహా వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. అందుకనే భగవంతుడు వీళ్ళని ఎవరు ఓడించలేరు, వీళ్ళని ఎవరు చంపలేరు, కనుక ఈ యొక్క యదు వంశాన్ని నేనే మెల్లిగా నా లీల ద్వారా ఒక లీల జరుగుతుంది. అందులో ఏం జరుగుతుందంటే కృష్ణుడు యొక్క ఒక పుత్రుడు ఉంటాడు సాంబ, ఆయన జాంబవతి రాణి నుంచి ఆయన పుడతాడనమాట సాంబ. సో ఈ సాంబ ఈయన కూడా వచ్చాడు ఇప్పుడు కృష్ణుడిని స్వాగతం పలకడానికి. ఒకసారి అలా ఆడుకుంటూ ఎగతాళిగా ఆయనని ఒక అమ్మాయి వేషం, చీర కట్టుకొని అమ్మాయి వేషం ధరించి, అప్పుడు అక్కడ కొంతమంది ఋషులు మునులు ఉంటారు, వాళ్ళని వెళ్ళి అక్కడ ఎగతాళిగా అడుగుతారనమాట, ఏదో జోక్గా. సో గురుజీ ఋషి గారు ఇప్పుడు ఈమె గర్భవతి, ఇంకా వాళ్ళందరూ ఇంకా యదువంశీయులందరూ అలా జోక్ చేసుకుంటూ టైం పాస్ చేస్తుంటారు. అడుగుతారు, ఈమె గర్భవతి, ఈమెకు పుట్టే ఎవరు పుడతారు, బాబా పాప అని అడుగుతారు అనమాట. అది అంటే డ్రామా చేస్తున్నారు అనమాట, యాక్టింగ్ చేస్తున్నారు, నిజంగా గర్భవతి కాదు, అలా వేషం వేసుకొని సాంబ. సో అప్పుడు ఆ ఋషి శాపం ఇస్తారనమాట, అంటే ఇలా ఎగతాళి చేస్తున్నారు మాట్లాడని, మీరు ఇలా అవమానకరంగా బ్రాహ్మణులతో ఋషులతో మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళు అంటారు, ఈ యొక్క గర్భం నుంచి ఒక ఇనుము ఐరన్ బాల్, ఒక ఇనుము ఒక పిండంలాగా, అంటే ఇనుము ఒక లంప్ ఆఫ్ ఐరన్, ఇంత ఇనుము పుట్టుకొస్తుంది, ఆ ఇనుము ద్వారా మీ అంత వంశం నశించిపోతుంది అని చెప్తారు అనమాట. సో తర్వాత అలాగే వాళ్ళు చెప్పినట్టే ఆ యొక్క మోషాల లీల భగవంతుడు భగవద్ధామానికి వెళ్ళిపోయేది. సో దాని తర్వాత ఇనుముది అది పుట్టిన తర్వాత ఆయనకి దాన్ని తీసుకెళ్ళి సాంబా పుడుతుందన్నమాట. నెక్స్ట్ ఇనుము లంప్ ఆఫ్ ఐరన్. సో ఆ యొక్క ఐరన్ని తీసుకొని, ఆ ఇనుముని తీసుకొని ఉగ్రసేనుడి దగ్గరికి వెళ్తే ఆయన ఇది మన వంశానికి నాశనానికి కారణం కావచ్చు అనేసి దాన్ని ఎలాగైనా మనము ఏం చేయాలో ఆలోచించి ఆ యొక్క ఐరన్ని మొత్తం ముక్కలు చూరు చేసేసారన్నమాట, పౌడర్ లాగా మొత్తం పొడి చేసేసి ఆ యొక్క ఐరన్ని మొత్తం పొడి చేసేసి ఆ పొడినంతా ఆ యొక్క నదిలో కలిపేస్తారనమాట, అంటే సముద్రంలో నదిలో వేసేస్తారనమాట. ద్వారకా ఉన్న సముద్రం నదిలో ఒడ్డులో వేసేస్తారనమాట, సముద్రంలో కలిపేస్తారు. సో దాని తర్వాత ఇంకొక దగ్గర అది ఒక పౌడర్ నుంచి ఎన్నో రకాలైన ఇవి ఒక ఐరన్ రాడ్లు లాగా పుట్టుకొస్తాయన్నమాట. ఆ యొక్క ఇంకొక దగ్గర ప్రయాగ్ దగ్గర నది ఒడ్డున. తర్వాత వీళ్ళందరూ ఉగ్రసేన వీళ్ళందరూ అనుకుంటారు, ఇప్పుడు మనకి ఏదో అశుభం జరగవచ్చు, మనం అందరము అక్కడికి వెళ్ళేసి తీర్థస్థలంలో అక్కడ మనము వెళ్దాము, అక్కడ వెళ్ళి కొన్ని మనం పుణ్యకార్యాలు చేద్దామన్నట్టుగా అటు వెళ్తారు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కొంచెం మద్యం సేవించి సంథింగ్ లైక్ దట్, ఇంకా ఇంటాక్సికేట్ అయ్యి నశలు, అంటే ఇదంతా భగవంతుడి లీల ద్వారా వాళ్ళ అన్ని రాడ్స్ ఏవైతే ఆ ఐరన్ పౌడర్ నుంచి పుట్టుకొచ్చాయో ఐరన్ రాడ్స్
ఇనుము రాడ్లను తీసుకొని దాంతో యుద్ధం చేసి కొట్లాడుకొని ఒకరినొకరు కొట్టుకొని చనిపోతారు. ఆ విధంగా మోషలీల జరుగుతుంది. ఆ విధంగా భగవద్ధామానికి అందరూ వెళ్ళిపోతారు. ఇదొక ఏమంటాం చాలా విచిత్రమైన లీల. ఇలా భగవద్ధామానికి వెళ్ళిపోయే లీల జనరల్లీ మనం ఎక్కువగా చర్చించుకోము, ఎందుకంటే అది మనకు ఇంట్రెస్ట్ కాదు. భగవంతుడు పార్షదులు, ఎందుకంటే భగవంతుడిని ఎవరు చంపలేరు. సో ఆయన ఏదో ఒక లీల ద్వారా భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన పార్షదులు కూడా వెళ్ళిపోతుంటారు అనమాట. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఎందుకు ఇలా వాళ్ళు వంశస్థులే, వాళ్ళ ఉన్న వంశం వాళ్ళే ఒకరినొకరు యుద్ధం చేసుకొని కొట్లాడుకొని చనిపోయారు అనే దానికి, ఎప్పుడైతే మహాభారత యుద్ధం అయిపోతుందో దాని తర్వాత అందరూ కౌరవులు చనిపోయిన తర్వాత 100 మంది వీళ్ళందరూ ఇంటికి వస్తారు కదా, పాండవులు కృష్ణుడు అందరూ వస్తారు. అప్పుడు వాళ్ళు ఈ ధృతరాష్ట్రుడు ఇంకా గాంధారి ముందుకు వస్తారనమాట. యుద్ధం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి చాలా దుఃఖంతో మునిగిపోయి ఉన్నారు. మా కుమారులందరూ చనిపోయారు, ఈ 5 మందే కారకులు, వీళ్ళే చంపేశారు. అందులో ధృతరాష్ట్రుడికి భీముడి మీద ఇంకా ఎక్కువగా కోపం ఉంటుంది. ఈ భీముడే అందరినీ చంపేశాడు మమ్మల్ని అనేసి. సో అప్పుడు గాంధారి పెద్ద తపస్వి, పతివ్రత స్త్రీ, ఆమెకి ఎంతో తపశ్శక్తి కూడా ఉంటుందన్నమాట. ఇంకా ధృతరాష్ట్రుడికి అంధుడైనా కానీ గుడ్డివాడైనా కానీ ఆయనకు కూడా 1000 ఏనుగుల బలం ఉంటుందన్నమాట. చాలా శక్తిశాలి ధృతరాష్ట్రుడు ఇంకా. సో అందుకనే ఎప్పుడైతే వాళ్ళు ఒక్కొక్కరు వస్తారు ముందుకు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళకి మన నమస్కారాలు అలా ఇచ్చుకోవడానికి వస్తారు కదా ముందు పాండవులు. సో భీముడు ధృతరాష్ట్రుడు ముందుకు వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ఎంతో కోపం ఉంటుంది. ఈ భీముడిని నా యొక్క కౌగిలించుకొని నా బలంతో ఇన్ని మొత్తం పిసికేసి చంపేద్దాం అనుకుంటాడు అనమాట ధృతరాష్ట్రుడు. కృష్ణుడికి ఆ విషయం తెలిసి ఒకటి భీముడిది ఇంకొకటి స్టాచ్యూ ఉంటుందన్నమాట, మొత్తం ఐరన్తో చేసింది. సో అది ఎప్పుడైతే వీళ్ళు వనవాసంలో ఉంటారో అప్పుడు దుర్యోధన రోజు ప్రాక్టీస్ చేసేవాడు అనమాట. ఆయన గదను తీసుకొని ఆ భీముడి యొక్క విగ్రహాన్ని, భీముడి యొక్క స్టాచ్యూ ఉంటుంది, భీముడి యొక్క విగ్రహాన్ని, శిల్పాన్ని ఆయన కొడుతూ ఉండేవాడు. డైలీ కొట్టి ప్రాక్టీస్ చేసుకునేవాడు అనమాట భీముడితో యుద్ధం చేయడానికి. సో ఆ యొక్క స్టాచ్యూని ముందుకు పెడతారనమాట. అప్పుడు ఆ ధృతరాష్ట్రుడు గట్టిగా కౌగులించుకుంటాడు ఆ భీముడు అనుకొని, కనిపించదు కదా, గుడ్డివాడు కదా. సో అదంతా చూరు అయిపోతుంది అనమాట. అంతా ఆ యొక్క విగ్రహం భీముడిది చూరు అయిపోతుంది. అప్పుడు తర్వాత కృష్ణుడు ఈ విధంగా అర్థం చేపిస్తాడు భీముడికి, చూడు నీ మీద ఎంత కోపం ఉందో ఆయనకి అని. సో భీముడికి అర్థమైపోతుంది, అమ్మో ఇంత కోపం ఉంది నా మీద. సో దాని తర్వాత ఇంకా ధృతరాష్ట్రుడికి ఆయన ఉన్న కోపం ఏదైతే ఉందో వీళ్ళందరి పాండవుల మీద, ముఖ్యంగా భీముడి మీద, అది కొంచెం చల్లారుతుంది అనమాట. ఇంకా ఆయనకు అర్థమవుతుంది, నేను ఇలా భీముడిని ఇలా చంపాలనుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఆయనకే బాగా ఇంకా కొంచెం పశ్చాత్తాపం అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంకా ఆయన సరే అనేసి వాళ్ళ యొక్క ప్రార్థన స్వీకరిస్తాడు. దాని తర్వాత గాంధారి ముందుకు వస్తారు. సో అప్పుడు ఇంకా పాండవులకు కూడా భయం అనమాట. సో ఫస్ట్ యుధిష్ఠిర మహారాజు వస్తాడు అనమాట. యుధిష్ఠిర మహారాజు ముందుకు రాగానే గాంధారి ఆమె పట్టి కట్టుకొని ఉంటుంది కదా, ధృతరాష్ట్రుడు భార్య గాంధారితో ఆమె ఎంతో తపశ్శక్తి ఉంటుంది. ఆమె కొద్దిగా ఎవరు వీళ్ళు ఈ యుధిష్ఠిరుడు వల్లనే మా యొక్క కుమారులందరూ చనిపోయారు. ఆమెకు కూడా భీముడి మీద ఎక్కువ కోపం ఉంటుంది. సో అక్కడ కొంచెం ఇలా ఆమె యొక్క పట్టిని కొద్దిగా లేపి కింది నుంచి ఇలా చూస్తుందన్నమాట. యుధిష్ఠిర మహారాజు యొక్క కాలు గోర్లు కనిపిస్తాయి, అంటే కాలు వేళ్ళు కనిపిస్తాయి. ఆమె ఎంత కోపంతో చూస్తుందంటే అక్కడ యుధిష్ఠిర మహారాజు కాలు యొక్క గోర్లన్నీ కాలిపోతాయి అనమాట, నల్లగా అయిపోతాయి కాలి. అది చూసి అర్థమైపోతుంది యుధిష్ఠిర మహారాజుకి, వామ్మో ఎంత కోపం ఉంది వీళ్ళకి ఇంకా మా మీద అని. అంటే ఇంకా గాంధారి కూడా, ఎందుకంటే గాంధారి యొక్క 100 మంది పుత్రులు చనిపోయారు, చంపింది వీళ్ళే కారకులు. సో ఆమెకి ఎంతో శోకంతో మునిగిపోయి ఉందన్నమాట. దాని తర్వాత భీముడు ఇంకా భయపడతాడు ముందుకు రావడానికి, ఇప్పుడు ఈమె తపశక్తి ఇంకేం చేస్తుందో మమ్మల్ని. ఇప్పుడు భీముడు ముందుకు రాగానే అసలు నేను గాంధారి అంటుంది, నువ్వు అసలు ఎలా చంపగలుగుతావు అది ఇది అని. తర్వాత భీముడు అంటాడు, కాదు నేను శపథం తీసుకున్నాను అందుకే నేను చంపాను. ఇంకా నేను అంటే గాంధారి అంటుంది, నువ్వు వాళ్ళ రక్తం ఎలా తాగలుగుతావు, నువ్వు రాక్షసుల్లా వ్యవహరించావు అది ఇది అని చాలా అంటుంది గాంధారి భీముడిని. భీముడు సహిస్తూ ఇంకా ఆమెను ఓదార్చడానికి ట్రై చేస్తాడు. కాదు నేను రక్తం తాగలేదు, ఎందుకంటే శపథం తీసుకున్నాను కదా, అందుకే జస్ట్ అలా రక్తం నోట్లో వేసుకొని పారేస్తాను అలా ఏదో ఒక విధంగా చెప్పేసి ఆయన ఆమెని
ఆమె యొక్క కోపం నుంచి తట్టుకోవాలనుకుంటాడు. తర్వాత ఇంకా గాంధారి అంటుంది, మీరిద్దరు కాదు, అసలైన కారకుడు మా 100 మంది పుత్రులు చావడానికి ఆ కృష్ణుడు అనేసి గాంధారి ఆ కృష్ణుడికి శాపం ఇస్తుంది. ఆమెకున్న తపశ్శక్తితో నాకు ఎంత తపశ్శక్తి ఉందో అంత తపశ్శక్తితో నేను కృష్ణుడికి శాపం ఇస్తున్నాను. ఎలాగైతే కృష్ణుడి వలన మా కుటుంబ సభ్యులే మా ఇద్దరు అంటే ఇలా తమ్ముళ్ళు అన్నదమ్ముళ్ళ పోట్లాడుకొని యుద్ధం చేసి అందరూ ఇంతమంది చనిపోయారు కదా, అలాగే కృష్ణుడి యొక్క వంశస్థులు కూడా ఆయన కుటుంబ సభ్యులు కూడా ఒకరినొకరు కొట్టుకొని చంపుకొని వాళ్ళందరూ చనిపోతారు. ఇలాగే వాళ్ళ వంశం నాశనం అయిపోతుందని ఆమె శాపం పెడుతుందన్నమాట. ఆ శాపం విని కృష్ణుడు ఒక చిరునవ్వు అవుతాడు అనమాట. ఎందుకంటే ఆయన అనుకుంటున్నాడు అప్పటి వరకు, ఎలా నేను ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలి, మా యొక్క యదువంశీయుల్ని ఎలా నేను తీసుకొని వెళ్ళిపోవాలి భగవద్ధామానికి అని. సో ఈమె శాపం ద్వారా ఆయన అనుకుంటాడు, సరే అవంటుందనమాట, ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 35 సంవత్సరాల తర్వాత మీ యొక్క వంశస్థులు కూడా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా కొట్టుకొని చనిపోతారు అని. సో కృష్ణుడు ఏం స్వీకరిస్తాడనమాట ఆ శాపాన్ని. చాలా మంచిదని, ఎందుకంటే కృష్ణుడు ఎలాగో భగవద్ధామానికి వెళ్ళాలి, అందరినీ తీసుకెళ్ళాలా అనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విధంగా అది సాధ్యమవుతుంది కనుక కృష్ణుడు ఆమె శాపాన్ని తీసుకుంటాడు. ఆమె కూడా కొంచెం ఆమె యొక్క మనస్సు కూడా కొంచెం దుఃఖం నుంచి కోపం నుంచి కొంచెం తగ్గి శాంతిస్తుంది అన్నమాట. తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి పాండవులు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు ఇంకా లాస్ట్ వరకు. ఆ విషయాలు కూడా ఇంకా మనకు వస్తాయన్నమాట, ఈ యొక్క అధ్యాయంలో చూస్తాం వాటి గురించి. సో ఇది అనమాట ఈ మోషాల లీల అంటారు. కృష్ణుడు భగవద్ధామానికి వెళ్ళింది ఇంకా వాళ్ళ యొక్క వంశస్థులందరూ. సో ఇక్కడ మనం చూసుకున్నాం ఈరోజు ఇప్పటివరకు వసుదేవుడి గురించి, అక్రూరుడి గురించి, ఇంకా ఉగ్రసేనుడి గురించి, ఇంకా రాశారు ఇక్కడ బలదేవుడి గురించి. సో ఇక్కడ ఇంకొక లీల కూడా వచ్చింది, అది కూడా నేను సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ చెప్పారు కదా అర్జునుడు ఇంకా సుభద్ర మహారాణి యొక్క వివాహం గురించి. సో ఇక్కడ మళ్ళీ బలదేవుడి దగ్గర కూడా ఆ యొక్క చర్చ వస్తుంది. బలదేవుడు మీకు తెలిసిందే. సో ఈయన రోహిణీస్తుడు, అవునా, రోహిణీ నందన్ అంటారు బలదేవుడిని. సో రోహిణి మాత బలదేవుడి యొక్క తల్లి. ఆమె వసుదేవుడికి 8 భార్యలు కదా, ఒక ఆమె దేవకి అయితే ఇంకొక ఆమె రోహిణి అనమాట. సో వీళ్ళు దేవకి ఇంకా దేవకి ఇంకా వసుదేవులు ఇద్దరు కంసుని యొక్క కారాగారంలో ఉంటే అప్పుడు రోహిణిని వసుదేవుడు ఈ నందమహారాజు వాళ్ళ యొక్క భవనంలో ఆయన ఒక సురక్షితంగా ఉంటుందని అక్కడ ఉంచారనమాట. ఎందుకంటే ఇంకా మనకి 7 మంది ఇంకా రాణులు ఉన్నారు, అంటే భార్యలు ఉన్నారు కదా. సో వాళ్ళని వాళ్ళ యొక్క బంధువుల దగ్గర ఉంచారు. సో అలా రోహిణి మాత కూడా ఇక్కడే మన నందమహారాజు యశోదమాతతో వాళ్ళ నందభవనంలోనే ఉండేదన్నమాట, అక్కడే బృందావనంలో. సో ఈమెకు పుట్టిందే ఈమెకు బలదేవుడు పుడతాడు. అంటే అది కూడా ఒక లీల ఉంది, ఎలా దేవకి నుంచి రోహిణి గర్భానికి బలదేవుడు ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ నుంచి పుడతారనమాట రోహిణి మాతకి. సో ఈయన బలదేవుడు కూడా కృష్ణుడి యొక్క ఫస్ట్ ఎక్స్పాన్షన్, మొదటి అవతారం కృష్ణుడిది అంటే బలదేవుడు అనమాట. ముందు కృష్ణుడి నుంచి బలదేవుడు వస్తాడు, బలదేవుడి నుంచి మిగతా అందరు అవతారాలు వస్తాయన్నమాట. సో ఒక విధంగా చెప్పాలంటే కృష్ణుడికి బలరాముడికి ఏమీ తేడా లేదనమాట. ఎక్కువగా ఇద్దరు తేడా అంటే ఒకటి అలాగే ఒక మూడ్, రసం, ఎలా మూడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇంకా వాళ్ళ కలర్, కృష్ణుడు శ్యామ సుందర్ అయితే బలదేవుడు శ్వేతవర్ణంలో వైట్గా ఉంటాడు అనమాట. సో ఇలా కానీ ఇద్దరు కలిసి, కృష్ణుడు బలరాముడు కలిసి ఎన్నో లీలలు బృందావనంలో, మథురలో, ఇంకా తర్వాత కూడా ఎన్నో లీలలు హస్తినాపురంలో అన్ని లీలలు చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఇంకా కృష్ణుడు ఈ బలరాముడు ఇద్దరు కలిసి ద్రౌపది ఇంకా స్వయంవరం కూడా వెళ్ళారు. అప్పుడు ఆ విషయం కూడా మనం చర్చించుకున్నాము. సో మళ్ళీ ఇక్కడ ఈ బలదేవుడు ఇద్దరు శిష్యులు అనమాట. బలదేవుడే ఈ గదలో ఎలా ఫైటింగ్ చేయాలో దానికి ఇంకా మంచి శిక్షణ, ఎందుకంటే బలదేవుడు చాలా ఎక్స్పర్ట్ అనమాట గద యుద్ధంలో. సో ఈ భీముడికి ఇంకా దుర్యోధనుడికి ఇద్దరికి ఆయన గురువు అనమాట ఆ గద యుద్ధం నేర్పించిన వాళ్ళు. సో అప్పుడు ఆయన చూసింది ఏంటంటే భీముడికి చాలా శక్తి ఉంది, దుర్యోధనుడి కన్నా చాలా గట్టిగా కొట్టగలడు, ఎంతో శక్తిశాలి. తొందరగా ఆయనకి కొట్టినా కానీ ఆయనకి దెబ్బ ఎక్కువ తగలదు భీముడికి, ఎందుకంటే 1000 ఏనుగుల బలం ఉంది ఆయనకి. చాలా మామూలుగా ముందు నుంచే ఆయనకు శక్తి ఎక్కువ. కానీ దుర్యోధనుడికి యుక్తి భీముడి కన్నా ఎక్కువ అనమాట, అంటే ఎంతో స్కిల్ఫుల్ అనమాట భీముడి కన్నా. సో అందుకని ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తాడో ఆ ట్రైనింగ్ తర్వాత నుంచి ఇంకా కొన్ని సందర్భాల అనుసారంగా దుర్యోధనుడు అంటే కొంచెం మన
బలదేవుడికి ఇష్టం అనమాట ఇద్దరిలో. సో అందుకే 2-3 ఘటనలు ఉన్నాయి ఇక్కడ, సంక్షిప్తంగా చర్చించుకుందాము. సో ఒకసారి అదే బలదేవుడు అందుకనే సుభద్ర మహారాణిని తన చెల్లెల్ని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటారు అనమాట. కానీ కృష్ణుడికి ఇష్టం ఉండదు అది. ఇంకా చాలా పెద్ద ప్లాన్ చేసుకొని అర్జునుడు అప్పుడు ఒక రకమైన అజ్ఞాతవాసం కాదు, ఒక రకమైన వనవాసంలో ఉంటాడు అప్పుడు. సో అప్పుడు ఇక్కడ కృష్ణుడి ప్లాన్ ప్రకారం అర్జునుడు ఇక్కడికి వస్తాడు, ద్వారకాకి ఒక సన్యాసి వేషంలో వచ్చి వీళ్ళింటికి వస్తాడు. అప్పుడు సుభద్రాదేవి ఆయనకి సేవ చేస్తుంది. దాని తర్వాత అర్జునుడు చెప్తాడు అనమాట, సుభద్రాదేవికి ఎన్నో విషయాలు చెప్తాడు అర్జునుడి గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి. సుభద్రాదేవికి కూడా అర్జునుడు అంటే చాలా ఇష్టం. సో ఆమె కూడా ఆయన పైన ప్రేమను పెంచుకుంటుంది. దాని తర్వాత ఆయన చెప్తాడు అనమాట, నేనే అర్జునుడిని చెప్తాడు సుభద్రాదేవికి. దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి అక్కడి నుంచి రథంలో వెళ్ళిపోతుంది. కానీ బలదేవుడు ఒప్పుకోడు కదా వాళ్ళిద్దరి పెళ్ళికి. అందుకని కృష్ణుడు అంటాడు, నువ్వు, ఎందుకంటే క్షత్రియుల్లో ఇది ఒక రకమైన వివాహం అనమాట, దీన్ని గంధర్వ వివాహం అంటారు. గంధర్వ వివాహం అంటే అలా రాజకన్యల్ని ఇలా ఇష్టపడి వాళ్ళు క్షత్రియులు అలా కిడ్నాప్ చేసి కూడా తీసుకొని వెళ్తారు. మళ్ళీ కొంతమంది రాజులు అటాక్ చేస్తారు, వాళ్ళని ఓడించి పెళ్లి చేసుకుంటారు అనమాట. ఇది క్షత్రియులకి ఎన్నో రకాల వివాహాలు ఉంటాయి, 7-8 రకాల వివాహాలు ఉన్నాయి. అందులో ఇది క్షత్రియులకి మాత్రం ఇది అలౌడ్ అనమాట. ఇలా ప్రతి ఒక్కరికి అలౌడ్ కాదు, ఓన్లీ రాజులకి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఈ రకంగా వివాహం చేసుకోవడం వాళ్ళకి నార్మల్, అంటే చేసుకోవచ్చు వాళ్ళకి, ఇది శాస్త్రానుసారంగా ఉందన్నమాట. సో కృష్ణుడు దీనికి ఇలా ఆయన గైడ్ చేస్తాడనమాట. సో అర్జునుడు సుభద్ర ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. ఎంతోమంది అడ్డుకోవడానికి వస్తే అర్జున్ అందరిని ఓడించేస్తాడు, సుభద్రను తీసుకొని వెళ్ళిపోతాడు యదువంశీయుల్ని. ఆ విషయం తెలిసిన బలదేవుడు ఎంతో క్రోధితుడైపోతాడు అనమాట. నేను ఇప్పుడే వెళ్ళి అర్జునుడిని హతమార్చేస్తాననే విధంగా ఎంతో కోపంతో ఆయన కొంత కోపంతో క్రోధితుడైపోతే అప్పుడు ఆయన్ని శాంతపరచడానికి కృష్ణుడు ఆయన కాళ్ళ మీద పడి శాంతపడతాడు అనమాట. అంటే కాళ్ళ మీద పడి వేడుకుంటాడు అనమాట, చూడు సుభద్రకు కూడా ఇష్టం, అందుకని ఆమె వెళ్ళిపోయింది. మీరు చూడండి, సుభద్ర అనే రథం నడిపిస్తుంది, అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు, అంటే ఆమెకి ఇష్టమైతేనే వెళ్ళింది కదా. సో అందుకనే ఆమె ఇష్ట ప్రకారం అర్జునుడితో పెళ్ళి చేసుకుంది. సో మీరు ఒప్పుకోండి, దీనికి ఆమెకి ఇష్టం లేనట్టుంది దుర్యోధనుడితో. అలా ఇలా చెప్పేసి కృష్ణుడు బలరాముడు కాళ్ళ మీద పడిపోయేసరికి బలరాముడు ఇంకా ఆయన మనసు కరిగిపోతుంది అనమాట. అరే కృష్ణుడు నా కాళ్ళ మీద పడిపోయాడు అనేసి, ఇంకా సరే అనేసి ఆయన కోపం చల్లారిపోతుంది, ఆయన ఒప్పుకుంటాడు అనమాట సరే అని. సో ఇదంతా జరుగుతుందనమాట. ఇంకొకసారి కూడా బలదేవుడు ఎప్పుడైతే ఎంతో కోపం వస్తుందో, ఒకసారి హస్తినాపూర్ మొత్తం సిటీ అంతా, హస్తినాపూర్ సిటీనే ఆయన ఒక హలాన్ నుంచి లాగి యమునాలో పారాయాలనుకుంటాడు. ఒకసారి ఈ దుర్యోధనుడి పట్ల ఇంకా కౌరవుల పట్ల కొంచెం కోపం వచ్చి ఒక ఘటన ఉంది, దానికి సపరేట్గా స్టోరీ ఉంది, అది మళ్ళీ దశమస్కందంలో వస్తుంది. సో ఇలా అనమాట, బలదేవుడు చాలా శక్తిశాలి భగవంతుడు. ఇంకా అందరికీ ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించేది కూడా భగవంతుడే మనకి. సో బలరాముడు మనకి గురుతత్వం అనమాట. సో ఆయనే అందరికన్నా ఒరిజినల్ గురు. ఇంకా కృష్ణుడితో పాటు ఎన్నో లీలలు చేస్తూ ఆయన ధేనుకాసురుని ఆయన్ని చంపేస్తాడు తాల్వనంలో. అక్కడ గాడిద రూపంలో ఉంటుంది కదా అసురుడు, ఆ ధేనుకాసురుని వధించింది మన బలరాముడు అనమాట. ఇంకా అలా ఇంకిద్దరు ముగ్గురిని కూడా వధిస్తాడు. దాని తర్వాత ఎప్పుడైతే కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందో, ఆ కురుక్షేత్ర యుద్ధం సమయంలో ఎలాగైతే కృష్ణుడి దగ్గరికి వస్తారో అర్జునుడు మరియు దుర్యోధనుడు, నా వైపు నుంచి అంటే నాకు సహాయం చేయండి, యుద్ధంలో నాకు సహాయం చేయండి అని, అలాగే వాళ్ళు బలదేవుడి దగ్గరికి కూడా వెళ్తారనమాట. వాళ్ళు బలరాముడికి ఏమో ఇద్దరు ఇష్టమే, ఇప్పుడు పాండవులు ఇష్టమే, మళ్ళీ బలరాముడికి దుర్యోధనుడు అంటే కూడా కొంచెం ప్రేమ. సో అందుకనే ఆయన ఎవరి వైపు తీసుకోడు. ఆయన అంటాడు, నేను ఎవరి వైపు నేను భాగస్వామి అంటే ఈ యొక్క యుద్ధంలో నేను పార్టిసిపేట్ చేయను, నేను భాగం తీసుకోను, నేను తీర్థయాత్రకు వెళ్ళిపోతానని ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోతాను అనమాట బలదేవుడు. అలా తీర్థయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేస్తాడు. ఆ సమయంలో ఇంకా లాస్ట్ సీన్ జరుగుతుంది. అప్పుడు దుర్యోధనుడు ఇంకా భీముడు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు అనమాట. ఇది లాస్ట్, ఇంకా దుర్యోధనుడు ఇప్పుడు ఇంకా దీని తర్వాత చనిపోతాడు.
సో దుర్యోధనుడు భీముడు యుద్ధం చేస్తున్నారు, చాలాసేపు యుద్ధం చేస్తారు. తర్వాత కృష్ణుడి యొక్క సిగ్నల్, కృష్ణుడి యొక్క సహాయంతో ఆయన యొక్క సూచన మేరకు భీముడు దుర్యోధనుడిని ఆయన యొక్క ఇది మన వేస్ట్ ఉంటుంది కదా తొడల దగ్గర ఆయనని గదతో ప్రహారం చేస్తాడు. దాని తర్వాత యాక్చువల్లీ దుర్యోధనుడు ఇంకా దెబ్బ తగిలి అప్పుడు పడిపోతాడు అన్నమాట. దాని తర్వాత అలా ఓడించి తను చంపేస్తాడంటే కొట్టేస్తాడు. ఇంకా దాని తర్వాత ఆయన వెన్నుపూసి విరిగిపోతుంది. ఇంకా దుర్యోధన చాలా గాయాలైపోతాయి అప్పటికే. ఇంకా ఆయన కొంచెం ఉంటాడు అలాంటి అవస్థలోనే ఉంటాడు. దాని తర్వాత కొంచెం సమయం తర్వాత చనిపోతాడు. సో ఓడిపోతాడు అన్నమాట ఆ విధంగా. సో అప్పుడు బలదేవుడు ఎంతో కోపం వచ్చేస్తుంది ఆయనకి భీముడి మీద. భీముడిని అప్పుడే చంపేద్దాం అనుకుని ఆయన కొట్టడానికి వచ్చేస్తుంటాడు బలదేవుడు. కానీ మళ్ళీ కృష్ణుడు ఆపుతాడు ఆ బలదేవుడిని. చెప్తాడు బలదేవుడు అంటాడు, ఏంటి ఇది తప్పు, ఇది చీటింగ్, ఇలా భీముడు అలా తొడ మీద కొట్టకూడదు. ఇది మనం పై భాగంలోనే యుద్ధం చేసేటప్పుడు చేతుల దగ్గర ఇంకా పై భాగంలోనే గదతో ప్రహారం చేయాలి అంతే. ఇలా కింది భాగం ఇక్కడ మన వేస్ట్ నుంచి కింది భాగంలో ప్రహారం చేయకూడదు, అది రూల్స్కి అగెన్స్ట్. అలా తప్పుడుగా ప్రహారం చేసి అలా యుద్ధంలో ఆయన ఓడించారు, ఇది న్యాయం కాదు, అన్యాయం జరిగిందని చాలా కోపంతో బలదేవుడు భీముడిని దండించాలనుకుంటాడు. సో అప్పుడు కృష్ణుడే చెప్తాడనమాట, చూడు ఇందులో కొంచెం మర్మం ఉందన్నమాట. కృష్ణుడు చేస్తాడు కదా, ఆ దుర్యోధనుడికి చెప్తాడు బలదేవుడు, చూడు దుర్యోధనుడికి ఒక శాపం ఉంది. ఒకసారి ఆయన ఒక ఋషితో అవమానకరంగా ఆయన వ్యవహరించాడు. అంటే ఒకసారి ఋషి వస్తే ఆయన ముందు సరిగ్గా కూర్చోలేదు. ఇంకా ఎలా కాళ్ళు ఊపుతూ ఉంటారు కదా, అంటే కొంతమంది కాళ్ళు రెండింటిలా ఊపుతూ ఉంటారు కదా కూర్చున్నప్పుడు, అలా ఋషి ముందు ఊపుతూ ఉన్నాడు అనమాట. అంటే కొంచెం కేర్లెస్గా, కొంచెం అవమానకరంగా ఆయన వ్యవహరించాడు అనమాట ఆ ఋషి ముందు. ఆ ఋషి శాపం ఇచ్చాడన్నమాట, ఆ తొడలు నిన్ను ఎవరైతే చంపుతారో ఆ తొడలు విరగొట్టి ఆ తొడలు విరిగి నువ్వు చనిపోతావు అని. సో అందుకనే ఆ శాపం ఉంది. మరి ఆ శాపం నెరవేరాలి కదా, ఎవరో ఒకరు ఆయన తొడలు విరగొట్టే చంపాలి. ఆయన చావాలంటే అలా అదొక్కటే మార్గం, వేరే మార్గంలో ఆయన చావడు, ఎందుకంటే ఆయనకు శాపం ఉంది. సో ఆ ఋషిముని యొక్క ఆ శాపం నిజం అవ్వాలి కదా. అందుకని ఇంకొకటి ఏంటంటే దుర్యోధనుడు ఆయనను మీరు ఎంత పైన ఎన్నిసార్లు ఆయన చేతుల మీద ఆయన వేరే బాడీ పార్ట్స్ మీద కొట్టారనుకోండి, ప్రహారం చేసినా ఆయనకి ఏమవ్వదు, ఆయన చనిపోడు, ఆయనకి దెబ్బలు కూడా తగలవు. ఎందుకంటే ఆయన యుద్ధానికి ముందు యుద్ధంలో అజేయుడుగా ఉండాలని తన తల్లి అయిన గాంధారి చెప్తుందనమాట, నేను ఒక స్పెషల్ నా తపస్సు దృష్టిని నీ శరీరం పైన పెడతాను. నీ శరీరం ఎక్కడెక్కడ నా దృష్టి పడుతుందో ఆ శరీరం అంతా ఇనుములాగా స్ట్రాంగ్ అయిపోతుంది, వజ్రం అంతా స్ట్రాంగ్ అయిపోతుంది. దాన్ని ఎవ్వరు ఇంకేం చేయలేరు, నీ శరీరాన్ని ఎవరు నీ శరీరానికి హాని కలిగించలేరు అని. సో అలా దుర్యోధనుడిని రమ్మంటుందన్నమాట. సో మీరు ఏమాత్రం నగ్నంగా బట్టలు లేకుండా రావాలని. కానీ దుర్యోధనుడు కొంచెం సిగ్గుపడి ఆయన ఒక ప్రైవేట్ పార్ట్ కవర్ చేసుకొని వస్తాడనమాట. సో ఆ తొడల ఆ భాగం అంతా కవర్ చేసుకొని వస్తాడనమాట. అందుకని ఆమె దృష్టి పెట్టినప్పుడు చూస్తుందన్నమాట. సో ఆమె ఈ రక్ష కవచం లాగా ఆయనకి ఇస్తుందన్నమాట. సో ఆయన మొత్తం బాడీ అంతా ఇంకా వజ్రంలాగా అంత కఠోరంగా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ తొడల పార్ట్ ఒక్కటి కొంచెం ఆయన వీక్ ఉంటుందన్నమాట. సో ఆమె చెప్తుందనమాట, నువ్వు ఇదొక్కటే నీ దాంట్లో బాడీలో ప్రాబ్లము, మిగతా ఎక్కడ కొట్టినా కానీ, మీకు ఎంత దెబ్బలు తగిలినా కానీ, ఎవరు ఎన్ని ప్రహారాలు చేసినా కానీ నీకేం జరగదు అని చెప్తుందనమాట. సో అందుకనే ఆయన అంటాడన్నమాట కృష్ణుడు, సో ఆయనని చావడానికి అదొక్కటే మార్గం. ఇంకొకటి ఏంటంటే ఆయన యుద్ధం చేసేటప్పుడు కూడా అందులో కూడా గద యుద్ధంలో కూడా ఎన్నో రూల్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైనా ఎవరైనా యుద్ధం చేస్తారనుకోండి, ఎగిరినప్పుడు కృష్ణుడు అంటాడు బలదేవుడికి, ఎగిరినప్పుడు ఆయన యొక్క హైట్ పైకి వెళ్తుంది కదా. ఎవరైనా ఒక దుర్యోధనుడు ఎగిరాడు అనుకోండి, అప్పుడు హైట్ పైకి వెళ్తుంది కదా. అప్పుడు భీముడు అదే నార్మల్ హైట్లోనే ప్రహారం చేస్తాడు. అప్పుడు ఎగిరినప్పుడు అలా యుద్ధం చేసేటప్పుడు ఎగిరినప్పుడు మాత్రం వేస్ట్ కింద కొట్టొచ్చు, అదొక రూల్ ఉందన్నట్టుగా కూడా కృష్ణుడు బలదేవుడికి వివరిస్తాడనమాట. అంటే భీముడు సరిగ్గానే చంపాడు ఆయన్ని, అది అలాగే చంపడం అవసరం, ఇంకా వేరే మార్గం లేదన్నట్టుగా, అది తప్పు కాదు, చీటింగ్ కాదు అని
కృష్ణుడు బలదేవుడికి నచ్చ చెప్తాడనమాట. బలదేవుడికి ఇంకా కోపం పోదు కానీ కొంచెం ఇంకా శాంతపడతాడనమాట. ఎందుకంటే ఆయన చాలా ఇష్టం దుర్యోధనుడు అంటే. ఎందుకంటే ఆయన చాలా యుక్తితో యుద్ధం చేసేవాడనమాట. స్కిల్ఫుల్గా గదతో యుద్ధం చేసేవాడు, చాలా ఎక్స్పర్ట్ దుర్యోధనుడు. సో అందుకనే మన బలదేవుడికి కొంచెం ప్రియుడు అనమాట. సో ఈ విధంగా కృష్ణుడు ఇంకా భీముడిని రక్షిస్తాడనమాట బలదేవుడి యొక్క కోపాన్ని నుంచి. ఒకసారి అర్జునుడిని రక్షిస్తాడు, ఇంకోసారి భీముడిని రక్షిస్తాడు. సో ఇంకా అంతేకాకుండా ఎప్పుడైతే అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడో అప్పుడు చనిపోయిన తర్వాత కూడా బలదేవుడు ఆయన యొక్క అంత్యక్రియల్ని చేస్తాడంట. ఎందుకంటే పాండవులందరూ ఎంతో శోకంలో మునిగిపోయి ఉంటారు. వాళ్ళ అంత్యక్రియలు చేసేంత కూడా వాళ్ళకి దుఃఖంలో మునిగిపోయి ఉంటే అప్పుడు ఈయన మేనమామ కథ అభిమన్యుడికి, అందుకే అభిమన్యుడికి ఆయనే అంత్యక్రియలు చేశారంట. సో ఇలా ఇంకా భగవంతుడు అంటే బలరాముడు కూడా శేషనాగ్ ఆయన మోసాలు ఇలాంటి ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయింది కూడా. ఇంకా ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోతున్నాడో అదే సమయంలో ఆయన కూడా ఈ విధంగా ఒక లీల ద్వారా వెళ్ళిపోతాడు. కృష్ణుడు కూడా ఒక లీల చేసి ఆ లీల ద్వారా వెళ్ళిపోతాడు. ఆ లీలను మనం తర్వాత చూద్దామంట. సో ఆయన ఒక ముఖంలోంచి ఒక అనంతశేషి వస్తాడు. ఆ అనంతశేషి మీద కూర్చొని ఆయన వెళ్ళిపోతాడు అన్నమాట భగవద్ధామానికి. సో విచిత్రంగా ఉంటాయి భగవద్ధామానికి వెళ్ళే లీలలు భగవంతుడివి. సో నెక్స్ట్ ఇంకొక పుత్రుడు వచ్చేసి భగవంతుడి యొక్క రుక్మిణి ఇంకా భగవంతుడికి పుట్టిన ఒక పుత్రుడు, మొదటి పుత్రుడు ప్రద్యుమ్న అనమాట. సో ఆయన కూడా వచ్చాడనమాట ఇప్పుడు కృష్ణుడి స్వాగతం పలకడానికి. ఆయన కామదేవుడు ఆది కామం అనమాట. ఆయన ఈ దేవత ఒక కామదేవుడు ఉన్నాడు, ఇంకా భగవంతుడి యొక్క అవతారం ఉంది ప్రద్యుమ్న అని, ఆయన యొక్క అవతారమే. సో ఆది కామదేవుడి యొక్క అవతారం అనమాట ప్రద్యుమ్నుడు. సో ఈయన కూడా ఎప్పుడైతే సుభద్రాదేవితో అర్జునుడి వివాహం అయిపోయిందో దాని తర్వాత వాళ్ళకి వెళ్ళి శుభాకాంక్షలు అందజేశాడంట. ఇంకా ఎప్పుడైతే సల్వా ఈ యొక్క ద్వారకా నగరానికి ఆక్రమణ చేశాడో అప్పుడు ఈయన కూడా శాల్వాతో యుద్ధం చేసి విజయవంతుడయ్యారని రాశారు. ఇంకా వీళ్ళందరూ ఈ ప్రద్యుమ్న కూడా ఆ యొక్క యుద్ధంలో కుటుంబ సభ్యుల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు హరే కృష్ణ ఫ్యాక్టరీసైడల్ వార్ అంటారు. ఆ యుద్ధంలో ఒక భోజ రాజు చేతిలో ఆయన చనిపోతాడనమాట. నెక్స్ట్ వచ్చేసి చారుదేష్ణ ఈయన కూడా కృష్ణుడు ఇంకా రుక్మిణీదేవికి పుట్టిన ఇంకొక కుమారుడు. ఈయన కూడా వస్తాడనమాట అక్కడికి ఇప్పుడు మన స్వాగతం పలకడానికి. ఈయన కూడా ఎంతో మహాయోధుడు. ఒకసారి ఒక ఆయనతో బాగా యుద్ధం చేసి ఆయన చంపేశాడు కూడా యుద్ధంలో. వివిందక అనే ఒక అతన్ని ఇక్కడ రాశారు. ఇంకా నెక్స్ట్ సాంబా వచ్చేసి ఈయన కూడా ఒక మహాయోధుడు యదువంశంలో. కృష్ణుడు ఇంకా జాంబవతికి పుట్టిన కుమారుడు సాంబా. ఆయన అర్జునుడి నుంచి ఎలా బాణాలు వదలాలో ధనుర్విద్యని అర్జునుడి నుంచి నేర్చుకున్నాడంట సాంబా. సో ఈయన కూడా చాలా సార్లు చాలా సమావేశాల్లో ఉన్నాడు. మహారాజు యుధిష్ఠిర్ యొక్క రాజైశ్వ యజ్ఞ సమయంలో కూడా ఉన్నాడు. ఇంకా యుధిష్ఠిర్ మహారాజు యొక్క రాజ్యసభలో కూడా ఆయన ఒక మెంబర్ అంట, పార్లమెంట్ మెంబర్ లాగా. సో ఇక్కడ రాశారు అవన్నీ విషయాలు. ఇంకా ఇలా ఎన్నెన్నో అశ్వమేధ యజ్ఞ జరిగినప్పుడు ఇంకా ఎన్నెన్నో రకరకాల సంస్కారాలు అన్ని సమయాల్లో ఈయన సాంబ కూడా అన్నిట్లో పాల్గొన్నాడు. ఇంకా ఈయన ద్వారానే ఆ యొక్క లీల జరిగింది. అంటే ఈయననే ఆడ వ్యక్తిగా అంటే ఆడ మనిషిగా ఒక అవతారం అంటే వేషం దాల్చి దాని తర్వాత కొంచెం ఋషులతో ఎగతాళిగా మాట్లాడినందుకు ఆ ఋషుల శాపం ప్రకారమే ఆ యొక్క ఇనుము ముద్దని ఆయన ప్రసవించి దాని తర్వాత దానివల్లనే అది కారణంగా అయిందనమాట యుద్ధానికి. ఆ యుద్ధం వల్లనే అందరూ చనిపోయారు. ఆ యుద్ధంలోనే సాంబ కూడా చనిపోతాడని ఇక్కడ రాశారు. సో ఇవి వివిధ కొంతమంది మన యదువంశీయుల యొక్క చరిత్రలు ఇచ్చారు. ఇంకా చాలామంది ఉన్నాయి 10వ స్కందంలో 9వ స్కందంలో కొంతమందివి. సో ఇక్కడ మనకి 9వ స్కందంలో మొత్తం ఇచ్చారనమాట. ఈ యొక్క సోమవంశంలో
అదే మన చంద్రవంశంలో. సో ఇక్కడ కృష్ణుడు వచ్చేసి వృష్ణి అనే ఒక రాజు అనమాట. ఆయన ఫేమస్. ఆ వృష్ణి రాజు యొక్క వంశంలోనే, అంటే లైన్లోనే వీళ్ళందరూ చంద్రవంశమేనండి. ముందు యదువంశీయులే. అంటే ముందు చెప్పాలంటే వీళ్ళు యదువంశీయులు అంటారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఒకసారి వృష్ణి అంటారు, ఒకసారి యదు అంటారు, సరే అందక అంటారు, ఒకసారి భోజ అంటారు, ఏంటి అనేది. సో యదు రాజు ఏంటంటే చాలా పూర్వం, అంటే ఎన్నో జనరేషన్స్, ఎన్నో తరాల ముందు రాజు యదువంశం, అంటే యదు రాజు. అందుకే వీళ్ళందరూ యదువంశీయులే, యాదవులే. అందుకే వాళ్ళ పేరు అందరు యాదవులే. కానీ యదు వంశంలో కూడా ఇంకా ఎంతోమంది బ్రాంచెస్ ఉన్నాయి. ఆ యదు వంశంలో కూడా మీకు అంత డీటెయిల్స్ వెళ్ళాక చాలామంది పేర్లు ఉన్నాయి, ఎంతోమంది రాజుల పేర్లు ఉన్నాయి, అవన్నీ వెళ్ళాం. కానీ ఇప్పుడు ఇందులోంచే వృష్ణి అంటే యదు వంశంలోనే ముగ్గురు రాజులు ఉన్నారన్నమాట, ఫేమస్ రాజులు అనుకోండి. ఒకరు వృష్ణి, ఇంకొకరు అందక, ఇంకొకరు మహాభోజ అని. సో వృష్ణి నుంచి వచ్చిన వాళ్ళందరూ, ఇంకా వంశీయులందరూ, వృష్ణి తర్వాత వచ్చిన వాళ్ళందరినీ వృష్ణీస్ అంటారు. అందులోనే కృష్ణుడు కూడా జన్మించాడండి. అందులోనే మన